బాపట్ల జిల్లాలో మహిళలు, చిన్నారుల భద్రతపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ విభాగం ఐజీబీ రాజకుమారి, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరి సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కీలక వివరాలను వెల్లడించారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు చేపట్టిన ఆపరేషన్ దండాయన రాష్ట్ర వ్యాప్తంగా విశేష ఫలితాలు ఇస్తుందని ఐజీ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా వందలాది కేసుల్లో శిక్షలు ఖరారయ్యాయని, నేరస్తులకు జీవిత ఖైదు సహా కఠిన శిక్షలు విధించబడుతున్నాయని వెల్లడించారు. అలాగే ఆపరేషన్ ట్రేస్ ద్వారా వేలాది మంది మహిళలు, బాలికలను గుర్తించి వారి కుటుంబాలకు చేరవేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర గౌరవ డీజీపీ గారి ఆదేశాలు మరియు రాష్ట్ర ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ విభాగం ఐజీ గారి సూచన మేరకు బాపట్ల జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలోనూ ప్రతినిత్యం ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు పాఠశాలలు, కళాశాలలు, అదేవిధంగా ఉమెన్ వర్క్ చేస్తున్నటువంటి వర్కింగ్ ప్లేసెస్, విలేజెస్ని, అర్బన్ ఏరియాస్ వీటన్నిటిని కూడా విజిట్ చేస్తూ ఫీల్డ్ పోలీసు, అదేవిధంగా శక్తి టీమ్స్, ప్రత్యేకంగా జిల్లా వ్యాప్తంగా 4 శక్తి టీమ్స్ని ఏర్పాటు చేసుకుని ప్రతినిత్యం ఈ అవేర్నెస్ కార్యక్రమాల్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటివరకు సుమారు 4539 కార్యక్రమాలకు పైగా ఈ మహిళల భద్రత మరియు చిన్నారుల భద్రతకు సంబంధించి ఈ అవేర్నెస్ కార్యక్రమాలని కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా జిల్లా ఏర్పడినప్పటి నుండి మహిళలు మరియు చిన్నారుల మీద నేరాలు పడబడినటువంటి నేరస్తుల మీద సుమారు 311 మంది వ్యక్తుల మీద సెక్షువల్ అఫెండర్ షీట్స్ని ఓపెన్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ జియో ట్యాగింగ్ చేయడం, అదేవిధంగా వీళ్ళ మీద నిరంతరం నిఘా పెట్టడం వంటి కార్యక్రమాలని చేస్తూ వీళ్ళు తిరిగి ఇటువంటి నేరాలకు పాల్పడకుండా వారి మీద నిరంతరం నిఘాతో పాటు వారిని కౌన్సిల్ చేసేటువంటి కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ 4 శక్తి టీమ్స్ జిల్లా వ్యాప్తంగా సుమారు 1,05,000కు పైగా శక్తి యాప్స్ని డౌన్లోడ్ చేపించి మహిళలు కానీ చిన్నారులు కానీ ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు లేదా ఆపదలో ఉన్నప్పుడు పోలీస్ విభాగం వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి అనేక హెల్ప్ లైన్స్ లైక్ డయల్ 112 కావచ్చు, 181 కావచ్చు, 1930 కావచ్చు, 1098 కావచ్చు. వీటన్నిటి ద్వారా ముఖ్యంగా ఈ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ 112 ద్వారా వాళ్ళకి నిరంతరం పోలీసు అందుబాటులో ఉండి ఆ సమస్యల్ని పరిష్కరించే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా గత జూన్ 1 మంత్లోనే 37 మందికి పైగా మహిళల మీద, బాలల మీద నేరాలకు పాల్పడినటువంటి వ్యక్తుల మీద షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. జిల్లాలో ఇప్పటివరకు 39 కేసెస్లో సుమారు 7 కేసెస్లో లైఫ్ కన్విక్షన్స్, యావజ్జీవ కారాగార శిక్షలు, అదేవిధంగా 5 కేసెస్లో 20 సంవత్సరాలకు పైగా శిక్షలు, అదేవిధంగా సుమారు 27 కేసెస్లో 10 సంవత్సరాల వరకు ఇంప్రిజన్మెంట్స్ తీసుకొచ్చినటువంటి ప్రత్యేక ఇనిషియేటివ్స్ కోర్ట్ ట్రయల్ మానిటరింగ్ ప్రాసెస్ని చేస్తూ ఈ నేరాలకు పాల్పడిన వ్యక్తులకి శిక్షలు పడే విధంగా జిల్లా పోలీస్ యంత్రాంగం పనిచేసింది. అదేవిధంగా ఈ ఆపరేషన్ దండాయన ప్రోగ్రాం నేరాలకు పాల్పడినటువంటి వ్యక్తులకి కఠిన శిక్షలే సరైన దండన అనే ఆబ్జెక్టివ్తో, అదేవిధంగా కఠిన శిక్షలే నేరాల తగ్గుదలకి పరిష్కారం అన్నటువంటి ఒక మెసేజ్ వాళ్ళకి ఇచ్చే విధంగా ఈ ప్రోగ్రాంను జిల్లా వ్యాప్తంగా ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ ఆపరేషన్ దండాయన ప్రోగ్రాంలో భాగంగా ఈ కోర్టు మానిటరింగ్ సెల్స్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటూ, అదేవిధంగా సెషన్స్ కోర్ట్స్ ప్రత్యేకమైనటువంటి పోలీస్ స్టాఫ్ని డిప్లాయ్ చేసుకుంటూ ప్రతినిత్యం కూడా మేము ఈ ట్రయల్ ప్రాసెస్ని మానిటర్ చేస్తూ, ముఖ్యంగా ఇలాంటి మహిళలకు సంబంధించినటువంటి నేరాలకు పాల్గొనేటువంటి సంఘటనల్లో సరైనటువంటి టెక్నికల్, సైంటిఫిక్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకోవడం, అదేవిధంగా త్వరితగతిన నిందితులను అరెస్ట్ చేయడం, దర్యాప్తులను వేగవంతం చేయడం, నిర్ణీత సమయం లోపల ఛార్జ్ షీట్స్ వేయడం, అదేవిధంగా కోర్ట్ ట్రయల్ ప్రాసెస్ని ప్రతినిత్యం మానిటర్ చేయడం, అదేవిధంగా వారికి అవసరమైనటువంటి కేసెస్లో ఫాస్ట్ ట్రాక్ కోసం ప్రత్యేకమైనటువంటి ఇనిషియేటివ్స్ తీసుకొని ఈ నేరస్తులందరూ కూడా త్వరితగతిన శిక్షలు పడే విధంగా పోలీస్ యంత్రాంగం పనిచేయబోతుంది. ఈ సందర్భంగా మహిళలందరూ కూడా, అదేవిధంగా బాలికలందరూ కూడా
పోలీస్ యంత్రాంగం ఆల్వేస్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర పోలీస్ విభాగం ఎల్లవేళలా వాళ్ళకి అందుబాటులో ఉంటుందని, ఎటువంటి సమయంలోనైనా ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా మహిళలు కానీ బాలికలు కానీ ధైర్యంగా ఆ సమస్యని పోలీసులకు తెలియజేసి వాళ్ళకి మేము ఉన్నామనేటువంటి భరోసా కల్పిస్తూ ముందుకు వెళ్తామనేసి ఈ విధంగా మేము అందరం కూడా తెలియజేయడం. పోలీస్కి ఒక సమాచారం ఇచ్చినట్లయితే దాని మీద యాక్షన్ తీసుకోవడం అని జరుగుతుంది. సో ఈ విధంగా మహిళలు చిన్నారులకి రక్షణ కల్పించడానికి ఇన్ని చర్యలు చేపట్టడం అనేది జరిగింది. మరి ముఖ్యంగా ఈ ఆపరేషన్ దండాయనలో భాగంగా ఈ కఠిన శిక్షలు వేయించడమే ఒక ఆబ్జెక్టివ్గా ఈ ఆపరేషన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి నిన్న బాపట్ల జిల్లాలో ఎస్పీ ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ బాగా పనిచేసి చక్కగా మనకి 2024 జూన్ 21న రిపోర్ట్ అయినటువంటి ఒక రేప్, థెఫ్ట్ అండ్ మర్డర్ కేసులో ఒక మంచి కన్విక్షన్ అనేది నిన్న రావడం జరిగింది. దీనిలో జూన్ 21న లాస్ట్ 2024లో జూన్ 21న ఒక యువతి నేచర్ కాల్స్ అని చెప్పి తను బహిర్భూమికి వెళ్ళినప్పుడు మరి ఇద్దరు అదే గ్రామానికి చెందినటువంటి విజయ్ అదేవిధంగా మహేష్ అనే ఇద్దరు కూడా ఆ యువతి మీద అత్యాచారం చేసి తర్వాత ఆమెను మర్డర్ చేయడము, ఆ ఎవిడెన్స్ లేకుండా స్క్రీన్ చేయాలన్న ఉద్దేశంతో ఆమెను మర్డర్ చేసి ఆమె చెవికి ఉన్నటువంటి బంగారు చెవి కమ్మెలు కూడా దొంగిలించి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు శ్రీకాంత్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అక్కడ షెల్టర్ తీసుకోవడము, ఆ తర్వాత వాళ్ళు ఒక కొలీగ్కి ఈ నేరం చేశాము, దీని నుంచి ఎలా తప్పించుకోవాలి అని చెప్పి అతనికి కాల్ చేసినప్పుడు అతను పోలీస్కి వెంటనే సమాచారం ఇవ్వడం, ఆ తర్వాత పోలీస్ విదిన్ 48 అవర్స్లో స్పెషల్ టీమ్స్ పెట్టి ఆ నిందితుల్ని అదుపులోకి తీసుకోవడము, ఫోరెన్సిక్ సైన్స్ ఎవిడెన్స్ తర్వాత క్లూస్ టీమ్ ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళడము, తగిన సాక్ష్యాధారాలు అన్నీ కూడా అక్కడి నుంచి సేకరించి ఇన్వెస్టిగేషన్ పగడ్బందీగా చేయడం అనేది జరిగింది. తర్వాత అదే టైంలో మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ నేరాన్ని తీవ్రంగా పరిగణించి ప్రభుత్వం తరఫున బాధితురాలి ఎవరైతే ఉన్నారో ఆ మరణించిన ఆమె కుటుంబానికి కూడా మన ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు సందర్శించి అప్పుడే 10 లక్షల సహాయాన్ని కూడా ఆ కుటుంబానికి అందించడం జరిగింది. సో ఇలా మహిళలు చిన్నారులపై జరుగుతున్న నేరాన్ని చాలా తీవ్రంగా పరిగణించి ఒక మెసేజ్ ఇవ్వాలి, చట్టం నుంచి తప్పించుకునే అవకాశం లేదు అనే మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరి ఈ నేరంలో నిన్న ఇద్దరు నిందితులకి కూడా యావజ్జీవ కారాగార శిక్ష పడడం, తర్వాత ఎవరైతే ఈ నిందితులకి షెల్టర్ ప్రొవైడ్ చేశాడో అతనికి కూడా 5 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష పడడం అనేది జరిగింది. అంతేకాకుండా 10 లక్షల కాంపెన్సేషన్ ఆ కుటుంబానికి కూడా ఇవ్వాలని మరి కోర్టు నిన్న సెకండ్ అడిషనల్ సెషన్స్ జడ్జ్ ప్రొనౌన్స్ చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఎవరైనా నేరం చేస్తే దాని నుంచి తప్పించుకునే అవకాశమే లేదు, తప్పకుండా శిక్ష పడుతుంది. సో మహిళలు చిన్నారులపై ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా మరి నేరాలకు పాల్పడినా తప్పకుండా కఠిన శిక్షలు పడతాయి అనే మెసేజ్ పబ్లిక్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఈ ఆపరేషన్ దండాయనని ప్రజలు కూడా దీనిలో భాగస్వాములై దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే దీనిలో పెట్టినటువంటి నైబర్హుడ్ వాచ్ అనేది కమ్యూనిటీ ఎంగేజ్మెంట్తోనే జరుగుతుంది. ఎందుకంటే ప్రజలు మేము యూనిఫామ్ వేసుకున్న పోలీసులు, కానీ సివిలియన్స్ యూనిఫామ్ లేని పోలీసులు, అంటే వాళ్ళు కూడా సమాచారాన్ని పోలీసులకి అందించినట్లయితే వాళ్ళు కూడా పోలీసింగ్లో భాగస్తులు అవుతారు. మరి ఈ కఠిన శిక్షలు పడడంలో వాళ్ళు కూడా భాగస్తులు కావాలి. ఎందుకంటే మనకి సాక్షులు ఉంటారు. చాలామంది ఏమవుతుందంటే కేసు ట్రయల్కి వచ్చినప్పుడు సాక్ష్యం అప్పుడు చెప్పింది దానికి నిలబడకుండా దాన్ని మార్చేస్తూ ఉంటారు. అప్పుడు జరిగిందని చెప్తారు, తర్వాత మళ్ళీ జరగలేదని చెప్తారు. తద్వారా ఏమవుతుందంటే ఈ కేసులో ఎక్విటల్ అయిపోవడం అనేది జరుగుతుంది.
సో ప్రజలు దీన్ని ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని నేరం గురించి సమాచారం తెలిసిన వాళ్ళు కానీ నేరాన్ని చూసిన వాళ్ళు కానీ పోలీసులకి సమాచారం ఇవ్వడం, అలాగే జ్యుడిషియరీలో సరైన సాక్ష్యాన్ని వాళ్ళు చూసినట్లుగా చెప్పినట్లయితే కనుక నేరస్తులకి శిక్షలు పడతాయి. తద్వారా మరింతమంది మహిళలు, చిన్నారులు రక్షింపబడతారు. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ శక్తి ఇనిషియేటివ్స్ని భాగస్వామ్యం చేసుకొని అందరూ దీనిలో పార్టిసిపేట్ చేయాలి. మహిళలు, చిన్నారుల రక్షణని ప్రతి ఒక్కరూ కూడా సామాజిక బాధ్యతగా తీసుకొని పోలీసులతో సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ద్వారా విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ తరఫు నుంచి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.